ఎక్కువసేపు తీసుకున్నాను. మీకు గుర్తుందా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. ఇప్పుడు ఈ స్కూల్కి ఒకప్పుడు అంటే చాలా పెద్ద స్కూల్ ఇది, కానీ ఊళ్ళో ఉండేది కదా. ఊళ్ళో వాళ్ళకి తెలిసిన మనం బయట నుంచి ఎవరు వచ్చినా సరే ఇక్కడ పలానా స్కూల్ ఉంది అని తెలియదు. ఇది ఒక ప్లే గ్రౌండ్ అనుకునేమాట. సో ఒక బోర్డు పెడితే ఒక లక్ష్మీ కళ వస్తుంది, దాని తర్వాత మీకు అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయని లాస్ట్ టైం ఒకసారి అన్నారు. అయితే సార్ అన్నారు బోర్డు చాలా బాగుంది సార్, పెయింట్ కూడా ఉంది, ఇంకా బాగుంటుంది, కళ వస్తుంది అని అన్నారు. సరే అది కొంచెం టైం పట్టింది, కానీ ఇప్పటికి కుదిరింది. పెయింట్లు వేసాము. స్కూల్ ఎలా ఉంది ఇప్పుడు? మీ అందరికి నచ్చిందా? బాగుందా? ఇంతకుముందు ఎలా ఉన్నది? దరిద్రం. బాగుందా? పర్వాలేదా? అయితే ఇప్పుడు మీకు ఒక అర్థం అవ్వాల్సింది ఏంటి, ఇప్పుడు మీకు పుట్టినరోజు వచ్చింది అనుకున్నాం. ఆ రోజు ఏం చేస్తారు? మీరు కొత్త బట్టలు వేసుకుంటారు. కొత్త బట్టలు వేసుకున్నప్పుడు కొంచెం యాక్టివ్గా అయిపోతారు. అవునా? పుట్టినరోజు నాడు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మామూలుగా వేరే బట్టలు అవి వేసుకున్నట్టు ఎలా ఉన్నారో అలా ఉంటుంది కదా. సో ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటే మనం ఆటోమేటిక్గా ఉత్తేజం వస్తుంది. అలాగే ఇప్పుడు మనందరికీ కలిగి ఉత్తేజం రావాలి, మంచిగా చదువుకోవాలి అంటే స్కూల్ కూడా బాగుంటుంది. స్కూల్లో ఒక్కొక్కటి అన్ని సమకూరుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? అంతే యాక్టివ్గా చదువుకోవాలి కదా. ఇప్పుడు మీరు స్కూల్లోకి వస్తే స్కూల్ ఎంత బాగుంది అనగానే మైండ్ రిఫ్రెష్ అయిపోతుంది. అలాగే సో అందుకని ఇలా ఒక్కొక్కటి సార్ ఏదైతే అడిగారో అవన్నీ ఇక్కడ మన టీచర్లు అడిగిన మళ్ళీ ఒక్కొక్కటి సమకూరుస్తూ వచ్చారు. సో మీకు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అని ఎప్పుడు అనకూడదు, ఆల్మోస్ట్. సో మీకు ఇప్పుడు ఆ కంప్యూటర్ ల్యాబ్ కూడా మీకు సార్ ఇప్పుడు మీకు ప్రామిస్ చేశారు కాబట్టి సార్ మంచిగా ఇక్కడ మీకు తెలుసు కాబట్టి ఇక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు చాలా సెక్యూర్ అనమాట. మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో మీ కంప్యూటర్స్కి దొరకలేదు, హ్యాపీగా ఇక్కడ పిల్లలందరూ చాలా బాగా వాడుకుంటారు. సో మీకు చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఆటోమేటిక్గా ఒక ఆర్డర్లో అన్నీ వస్తున్నాయి, ఏవేవి కావాలి. సో అదే ఆర్డర్లో మీరు కూడా మార్కులు తెచ్చుకోవాలన్నమాట. ప్రతి సబ్జెక్ట్లోనూ మంచి టాప్ మార్క్స్ వచ్చేలాగా తెచ్చుకుంటే ఆటోమేటిక్ మీ నెక్స్ట్ తరం వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని సౌకర్యాలు ఉన్న స్కూల్లో ఎవరు సరిగ్గా చదవట్లేదండి అంటే అది బ్యాడ్ నేమ్ వస్తుంది. మనకి ఎంత కష్టపడి ఏమవుతుంది, వేస్ట్ అయిపోతుంది. సో మీరే నుంచి మేమేం కోరుకుంటాము? మంచి చదువుకోవాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి. 100 మంది పిల్లలు ఉంటే 100 మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. టాపర్స్ ఎంత వచ్చారనేది మీ చదువు మీ టాలెంట్ మీద ఉంటుంది, కానీ 100 మంది పాస్ అవ్వాలి. ఫెయిల్ అవ్వడాలు సెకండ్ క్లాస్ అనేది పెట్టుకోదు, ఫస్ట్ క్లాస్ రావాలంటారు. సరేనా? ప్రామిస్ చేస్తారా నాకు? చెప్పండి. డౌట్ పడుతున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ అలాగే మీరు అడిగారు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ స్టెప్ చేయాల్సి వస్తాయి సార్. నేను నా అడిగాను ఈ స్కూల్కి వస్తాను సార్, తప్పకుండా వస్తాను. నేను రాలేకపోయినా కూడా ఎంఎస్ఆర్ సారే తీసుకొస్తారు. ఎందుకంటే ఈ స్కూల్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ అన్ని బెంచెస్తో సహా వాటికి ఇంకా మెయింటైన్ చేసుకుని ఇంకా బాగా చేసుకుని మరి వాడుతున్నారు. కాబట్టి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అలాగే మంచిగా చదువుకుంటాము, మళ్ళీ కలుగుతాం. ఓకే, ఆల్ ద బెస్ట్.